గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో రానున్న 2 రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రభావంతో వానలు కురుస్తాయంటోంది. కాగా ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. రాజధాని హైదరాబాద్ లో సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. నేడు కూడా నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలంటోంది వాతావరణ శాఖ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి రాష్ట్రానికి భారీగా వర్ష సూచన ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. 33 జిల్లాలకు 33 జిల్లాల్లో ఎక్కడ చూసినా సరే వర్ష ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వానాకాలం సీజన్ లో ఇంత భారీ స్థాయిలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వర్షం పడలేదు. చాలా జిల్లాల్లో కూడా వాగులు ప్రవహిస్తున్నాయి, చెరువుల్లోకి కొత్త నీరు వచ్చి చేరింది. దాంతో పాటు పంటలు కూడా సంబంధించినటువంటి సమృద్ధిగా ఏదైతే వాటర్ కావాలో ఆ వాటర్ కూడా ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల వల్ల అందుతుంది. దీంతో అటు అన్నదాతలు, రైతుల కుటుంబాలు అయితే చాలా సంతోషంగా ఉంటున్నారు. మొదటిసారిగా జూన్ లో గానీ జూలై మొదటి వీక్ లో మధ్యలో పడాల్సినటువంటి ఏదైతే మనకి ఇలా కంటిన్యూగా వర్షాలు ఉంటాయో దీన్ని అసలు ముసురు వర్షాలు అంటారు. ఈ ముసురు వర్షాలు ఎప్పుడు పడాల్సినవి ఇప్పుడు పడడం వల్ల కూడా రైతాంగం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వర్షాలు పడితేనే పంటలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షాల వల్ల మాత్రం చాలా హ్యాపీగా ఉంటున్నారు. పంటలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా సరే తెలంగాణలో మనకు వర్షమే కనిపిస్తుంది. ఎటెళ్ళినా సరే వాన ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మనకు వాయువ్య బంగాళాఖాతం బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడినటువంటి వాయుగుండము మెల్లమెల్లగా పశ్చిమ దిశ కదులుతుంది. దీంతో అటు బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను దాటి దాని ప్రభావం తెలంగాణ మీద కనిపిస్తుంది. ప్రస్తుతానికి వాయుగుండం సాగర్ ద్వీపానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా అటు ఏపీ, ఇటు తెలంగాణలకు రెండింటి వైపు కదిలి భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. సో దాంతో పాటు ఉపరితల ద్రోణి కూడా సగటున సముద్ర ఘట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీంతో వాతావరణంలో మనకు ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఈ రోజు ప్రధానంగా ఆదిలాబాద్, అలానే నిర్మల్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మామూలుగా వర్షం పడడంతో పాటు భారీగా ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. ఈదురుగాలు ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయం లేచినప్పటికీ ఒక రకమైనటువంటి చల్లటి వాతావరణం కనిపిస్తుంది. చల్లటి వాతావరణంతో ఈదురుగాలు క్రమక్రమంగా వీస్తున్నాయి. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల ప్రభావం ఉంటుంది. సో దీంతో వర్షాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. దీంతో జలపాతాలు చాలా సవ్వడి చేస్తున్నాయి. తెలంగాణలో ఎక్కడి లేని విధంగా ఎక్కువగా వాటర్ ఫాల్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. నిర్మల్ జిల్లా నేరేడుగుండ వద్ద ఉన్నటువంటి కుంటాల జలపాతం కానీ, మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి తిర్యాని మండలంలో ఉన్నటువంటి గుండాల జలపాతము, ఆసిఫాబాద్ లో ఉన్నటువంటి సప్తగుండాల
జలపాతము, అలానే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పొచ్చెర జలపాతము. సో ఇవన్నీ కూడా జలపాతాలు అయితే చాలా సవ్వడి చేస్తున్నాయి, కనువిందుగా కనిపిస్తున్నాయి. దీంతో పర్యాటకులకు జలపాతాలను చూడడానికి ఆసక్తి చూపుతూ దట్టమైన అడవుల్లో కిలోమీటర్ల పాటు నడుస్తూ ఈ జలపాతాల అందాలను కూడా అటు పర్యాటకులు వీక్షిస్తున్నారు. ఇక కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, పెంచికల్పేట, కౌటాల ఈ మండలాల్లో కురిసినటువంటి వర్షాలతోటి ప్రాణహిత నది ఎక్కువగా ప్రవహిస్తుంది. ప్రాణహిత నది ప్రవాహము జయశంకర్ భూపాలపల్లి జిల్లా వద్ద ఉన్నట్టు కాళేశ్వరం వద్ద గోదావరి నదిని తాకుతుంది. దీంతో అక్కడ కాళేశ్వరం వద్ద గోదావరి నది పరవలు దొక్కుతుంది. కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 3,40,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో అక్కడ గోదావరి నదికి కొనసాగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లను కంప్లీట్ గా లిఫ్ట్ చేసి పెట్టడంతో సేమ్ అవుట్ఫ్లో కూడా 3,40,000 క్యూసెక్ల అవుట్ఫ్లో కూడా దిగువకు వెళ్తుంది. గోదావరి నది ప్రవాహం అంతా కూడా దిగువకు వెళ్లి అక్కడ బాసరా వద్ద గోదావరి నది ఉధృతంగా ఎక్కువగా ప్రవహిస్తుంది. సో ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఇంకా మిగతా జిల్లాల కంటే ఎక్కువగా వర్షపాతం ఈ జిల్లాలో నమోదవుతుంది. రికార్డు స్థాయిలో ఈ జిల్లాలోనే వర్షపాతం ఇప్పటి వరకు నమోదైంది. సో భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో గత 4-5 రోజుల నుంచి ఏ జిల్లాలో అయితే ఎక్కువగా వర్షం కురుస్తుందో ఆ జిల్లాల్లోనే మళ్ళా వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. సో చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గాని, మంచిర్యాల జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో ఈ జిల్లాలన్నీ కూడా మనకు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలు. సో గోదావరి నది ఎఫెక్ట్ కూడా ఈ జిల్లాలో చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి అటు ప్రాణహిత నది నుంచి ఇటు ఇంద్రావతి నది నుంచి కూడా గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కానీ ఏదైతే తెలంగాణలో మొదట ఎక్కువగా ప్రారంభమైనటువంటి నిజామాబాద్ జిల్లా బాసర పైన మనకు గోదావరి నది మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవహిస్తుంది. కానీ అక్కడ మహారాష్ట్రలో ఇటువైపు వర్షాలు లేకపోవడం వల్ల గోదావరి నది ప్రవాహం అక్కడ ఎక్కువగా లేదు. ఇప్పుడిప్పుడే అటు ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టులోకి ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి సింగరేణికి మాత్రం చాలా నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే సింగరేణి కంప్లీట్ గా 6 జిల్లాల్లో 11 ఏరియాలో విస్తరించి ఈ 11 ఏరియాలో ఉన్నటువంటి 16 ఓపెన్ కాస్ట్లలో కోల్ ప్రొడక్షన్ కు తీవ్రమైనటువంటి ఇబ్బంది తలెత్తింది. ఓబీ మట్టులు తీయలేని క్రమంలో మిషన్స్, హెవీ వెహికల్స్, డంపర్ గానీ, లోడర్స్ గానీ నడవలేని సిచ్యువేషన్ ఉంది. వరద కారణంగా, వర్షం కారణంగా బురద ఉంటున్నటువంటి పరిస్థితులలో సింగరేణి ఓపెన్ కాస్టులలో బొగ్గు ఉత్పత్తికి తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. దీంతో ఓపెన్ కాస్టులలో కోల్ ప్రొడక్షన్ చాలా వరకు తగ్గిపోయింది. మరొక 5-6 రోజుల పాటు కూడా కోల్ ప్రొడక్షన్ అనుకున్నంత స్థాయిలో వచ్చే అవకాశం లేదు. భారీగా కనుక వర్షం పడితే కంప్లీట్ గా ఓపెన్ కాస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ గా బొగ్గు ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం కూడా ఉంది. సో సింగరేణికి అయితే ఈ వర్షాలు కాస్త నష్టాన్ని కలిగించాయని చెప్పవచ్చు. కానీ అన్నదాతలు మాత్రం చాలా ఊరడించాయి. పంటలు మాత్రం బతికిస్తున్నటువంటి ఈ పరిస్థితులలో మరొక 4-5 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో వాగులు ఇంకా ఉధృతంగా ప్రవహించడం వల్ల ఇటు గోదావరి నదికి కూడా అటు ఉత్తర తెలంగాణ నుంచి ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది కూడా చాలా ఎక్కువగా వాటర్ ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ అటు కృష్ణమ్మ నది పరుగులు పెడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నాగార్జున సాగర్ కూడా దాదాపు నిండడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులలో కృష్ణానది పరివాహక ప్రాంత రైతులకు మాత్రం ఆనందంగా ఉంటున్నారు. కానీ గోదావరి నదికి ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు రావాల్సి ఉంది. దీంతో భారీగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సిఎస్ తో పాటు మిగతా అధికారులను కూడా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అయితే పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.